వెల్కమ్ టు వార్త నేను దేవా గత రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా హైదరాబాద్ అంతటా కూడా వర్షం దంచి కొడుతుందనే చెప్పాలి. అంటే దాదాపు ఏపీ అంతటా కూడా మరీ ముఖ్యంగా కాకినాడ వైజాగ్కి సంబంధించి అయితే మాత్రం మోంతా తుఫాన్ ప్రభావంతో అటువైపు దాదాపు 127 రైళ్లు కూడా తాత్కాలికంగా రద్దు చేశారు. అదేవిధంగా మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఇటువైపు ఏపీ నుంచి తెలంగాణ కూడా ఈ ప్రభావం చాలా భారీ ఎత్తున ఉందనే చెప్పాలి. ఇప్పటికే హైదరాబాద్ నగరం అంతటా కూడా రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా దంచి కొడుతుంది వర్షం. మరీ ముఖ్యంగా ఉదయం నుంచి కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్లోని ప్రధాన నగరాలైనటువంటి అటువైపు బేగంపేట, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, రహమత్ నగర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, బోరబండ, కూకట్పల్లి ఈ ప్రాంతాలన్నీ కూడా ఎంతో జలమయమయ్యాయని చెప్పాలి. ఇక రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరీ ముఖ్యంగా ప్రస్తుతం మనం మ్యాప్లో చూసుకున్నట్లయితే ఇది తెలంగాణకు సంబంధించిన మ్యాప్. ఇక్కడ 3 జిల్లాలకు మాత్రం రెడ్ అలర్ట్ జారీ చేశారు. అంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్ కి రెడ్ జోన్ అలర్ట్ చేశారు. అంటే రెడ్ జోన్ లో కనుక మనం చూసుకున్నట్లయితే మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్ రైల్వే స్టేషన్ లో మరీ ముఖ్యంగా మనిషి మునిగే అంత వరకు కూడా రైలు పట్టాలపై వర్షపు నీరు అయితే ఏకధాటిగా నిలిచిపోయి ఉన్నాయనే చెప్పాలి. ఇక అటువైపు పంటలు అయితేనేమి, ఇటువైపు రోడ్లు అయితేనేమి మొత్తం కూడా జలమయమయ్యాయనే చెప్పాలి. ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయితే మాత్రం అధికారులకు పలు సందేశాలు అలాగే ఆదేశాలు జారీ చేశారు. ఆయా జిల్లాల కలెక్టర్లతో అయితేనేమి, మంత్రులతో అయితేనేమి ఇప్పటికే ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేశారు. అంటే వర్షాలకు 24 గంటల పాటు ఎవరు బయటికి రావద్దని, అత్యవసరమైతే తప్ప ఎవరు బయటికి రావద్దని ఇప్పటికే కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అలాగే పలు విద్యా సంస్థలకు, కళాశాలలకు కూడా ఇప్పటికే సెలవులు అయితే ప్రకటించారు. అలాగే అటువైపు ఉన్నతాధికారులు అయితేనేమి, పోలీస్ వ్యవస్థ అయితేనేమి, హైడ్రా సిబ్బంది అయితేనేమి, జిహెచ్ఎంసీ సిబ్బంది అయితేనేమి వీరందరూ కూడా ఎప్పటికప్పుడు రోడ్లపై వర్షపు నీరు నిల్వ లేకుండా కూడా అటువైపు ఎప్పటికప్పుడు సిబ్బందిని నాలాల దగ్గర ఉంచి మరి వర్షపు నీటిని రోడ్డుపై నిల్వ లేకుండా అటువైపు మూసీ నదికి అయితేనేమి, హుస్సేన్ సాగర్కి అయితేనేమి తరలిస్తున్నారు. అదేవిధంగా మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే 3 జిల్లాలకు రెడ్ జోన్ జారీ చేశారు, రెడ్ అలర్ట్ జారీ చేశారు. అదేవిధంగా అటువైపు చూసుకున్నట్లయితే ఆరెంజ్ అలర్ట్ కూడా, అంటే భారీ వర్షాలు కూడా పడనున్నాయి. ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లా, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాల్ జిల్లా, మంచిర్యాల, సిద్దిపేట్, జనగాం, సూర్యాపేట్, యాదాద్రి, భువనగిరి ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే రాబోయే 24 గంటల్లో ఏ విధంగా వర్షం పడనుంది, అలాగే తెలంగాణ మొత్తం కూడా ఎన్ని సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది అనే విషయంపై హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం అధికారి ధర్మరాజును ఫోన్ లైన్లో అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ధర్మరాజు గారు, వార్త టీవీ నుంచి చేస్తున్నాం కాలు. రాబోయే 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా వర్షపాతం ఏ విధంగా ఉండబోతుంది? వర్షపాతం ఇప్పటి వరకు ఎంత నమోదైంది? ఇప్పటి నుంచి అంటే ఈ రోజు నిన్న కనుక చూసుకున్నట్లయితేనండి మనకి 4 చోట్ల అతి భారీ వర్షాలు, అలాగే 20 చోట్ల భారీ వర్షాలు నమోదయ్యాయి. సుమారు కనుక చూసుకున్నట్లయితే మనకి ఉన్నటువంటి మొత్తం ఉన్న జిల్లాలన్నిటిలోని చూసుకున్నట్లయితే సుమారు మనకి చూసుకున్నట్లయితే అధికంగా మనకి చూసుకుంటే నారాయణపేటలో మనకి ఎక్కువగా 17 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. ఓకే, అంటే హైదరాబాద్కి మరీ ముఖ్యంగా రాబోయే 24 గంటల్లో ఏ విధంగా ఉండనుంది? రాబోయే 24 గంటలు అంటే మనకి ముసురుల వాతావరణం అనేది ఈ రోజు అంతా కొనసాగుతుందండి. ఈవినింగ్ వచ్చేసరికి రేపు ఆఫ్టర్నూన్ కల్లా కొంచెం ఈ యొక్క ముసురుల వాతావరణం వైదొలుగుతుందని చెప్పొచ్చు. ఇంకా వచ్చేసరికి మన రంగారెడ్డి కానీ సంగారెడ్డి యొక్క జిల్లాలకు మాత్రం ఎల్లో హెచ్చరికలు, అంటే భారీ వర్ష సూచన అనేది జారీ చేయడం జరిగిందండి. అంటే ఎప్పటికప్పుడు ఈ హైదరాబాద్ అంతటా కూడా జనాభా ఎక్కువగా ఉండటం వల్ల మరీ ముఖ్యంగా ప్రజల రద్దీ అధికంగా ఉంటుంది. అటువైపు సాఫ్ట్వేర్లు అయితేనేమి, బేగంపేట, ఈ హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో మరీ ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. కొద్దిపాటి వర్షం పడితేనే ట్రాఫిక్ జామ్ అధికంగా ఉంటుంది. అట్లాంటిది అతి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. మీరు జిహెచ్ఎంసీ సిబ్బందికి కానీ, హైడ్రాకి కానీ ఎటువంటి సందేశాలు కానీ, సూచనలు కానీ ఏమైనా చేశారా? ముఖ్యంగా ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే మనకు వచ్చేసరికి ఈ రోజు వచ్చేసరికి 3 చోట్ల ముఖ్యంగా జనగం, హన్మకొండ, వరంగల్ జిల్లాలకు మనకి ఇప్పటికే రెడ్ అలర్ట్ అనేది జారీ చేయడం జరిగిందండి. ఇంకా వచ్చేసరికి సుమారు 12 జిల్లాలకు వచ్చేసరికి ఈ యొక్క ఆరెంజ్ హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది. సో ఎక్కడైతే మనం హెచ్చరికలు అనేవి జారీ చేసామో ఆ యొక్క జిల్లా యంత్రాంగంతో కానీ, డిసాస్టర్ వాళ్ళతో కానీ ఎప్పటికప్పుడు అనుసంధానంగా వర్క్ చేస్తూ ఈ యొక్క నివేదికలు అనేవి వాళ్ళకి పొందుపరచడం అనేది జరుగుతుందండి. అంటే సాయంత్రం లోపు ఈ వర్షం మరీ అధికంగా అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే ప్రజలకు ఏమన్నా అత్యవసరం అయితే తప్ప ఇలాంటి సూచనలు ఏమైనా ఉన్నాయా? అంటే
మనకి చూసుకున్నట్లయితే నిన్నటి వరకు కూడా తీవ్ర తుఫానుగా ఉన్నటువంటి మోచ ఏదైతే ఉందో ప్రస్తుతం మోంత కాస్త అది తీవ్రతను తగ్గించుకుంటూ వస్తుందండి. సో రానున్న 6 గంటల్లో ఈ యొక్క తీవ్రత మరింత తగ్గే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఇది ఆంధ్రప్రదేశ్ కి భద్రాచలానికి సుమారు అంటే దక్షిణ నైరుతి వైపు 50 కిలోమీటర్ల దూరంలో కొనసాగుతుంది. అలాగే తెలంగాణలో ఖమ్మం జిల్లా కనుక చూసుకున్నట్లయితే 110 కిలోమీటర్ల దూరంలో కొనసాగుతుందండి. సో దాని వల్ల ఏంటంటే ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఇది ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ రాబోయే 6 గంటల్లో ఇది క్రమేపీ బలహీనపడే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజు సిటీకి వచ్చేసరికి మనకి ముదిరిన వాతావరణం అనేది కొనసాగుతుంది. బట్ రేపు ఆఫ్టర్నూన్ కల్లా కూడా ఈ పరిస్థితి అనేది కొంచెం మెరుగవుతుందని చెప్పొచ్చు. అంటే ఇప్పటికే 3 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు కదా, అక్కడ ప్రాణ నష్టం ఏమన్నా జరిగిందా? ప్రాణ నష్టం అంటే మనకి వర్ష తీవ్రత అధికంగా ఉన్న చోట్ల మనం ఎప్పటికప్పుడు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి బయటకు రాకుండా ఉండాలనేసి ఎప్పటికప్పుడు సూచనలు అనేవి జారీ చేస్తూ ఉంటాము. ఈ సూచనలు అనేవి పాటించడానికి ఆ యొక్క జిల్లాల్లో ఉన్నటువంటి యంత్రాంగాన్ని సహాయక యంత్రాంగం అంటే అటు డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కానీ ఆ జిల్లాలో ఉన్నటువంటి రెవెన్యూ అధికారులందరికీ కూడా ఈ యొక్క సమాచారం అనేది పొందుపరచడం అనేది జరుగుతూ ఉంటుంది. సో సమాచారం పొందుపరచడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఆ లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఈ యొక్క సమాచారం ముందస్తుగా తెలియజేయడం వల్ల ఒక అంతకు వాళ్ళు ముందస్తు జాగ్రత్తలు అనేది తీసుకుంటారు. కాబట్టి ప్రాణ నష్టం అనేది వాటిల్లో లేదు, కానీ ఎదురుగాలి ప్రభావం అనేది కొనసాగుతుంది. కాబట్టి ఈ రోజు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల మేర ఈ యొక్క గాలి తీవ్రత కొనసాగుతుంది. కాబట్టి ఇప్పటికే రైతులకు కానీ ఎవరైతే అవుట్డోర్ యాక్టివిటీస్ పనులు చేస్తుంటారో వాళ్ళకి కూడా ఇటు పొడిగైన చెట్ల దగ్గర కానీ శిథిలమైనటువంటి భవనాల దగ్గర కానీ ఉండొద్దు అనేసి, తర్వాత చేలలో పొలాలలో పంట పొలాల్లో తిరగొద్దు అనేసి రైతులకు ఎప్పటికప్పుడు సూచనలు అనేది జారీ చేయడం జరిగింది. ఓకే, హైదరాబాద్ లో ఇప్పటి వరకు ఎంత వర్షపాతం నమోదైంది? ఇప్పటి వరకు అంటే 2 సెంటీమీటర్ల వరకు కూడా నిన్న కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా 2 సెంటీమీటర్లు అంటే 1.45 మిల్లీమీటర్లు అంటే సుమారుగా చూసుకున్నట్లయితే మనకి 14 మిల్లీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. ఇటు గోల్కొండ అలాగే అంబర్పేట ఇవన్నీ షేక్పేట ఇవన్నీ చూసుకున్నట్లయితే 2 సెంటీమీటర్ల వరకు కూడా నిన్న ఉదయం 8 గంటల నుంచి ఇప్పటి వరకు 8:30 గంటల వరకు కూడా నమోదైన గణాంకాలు. సో ఇప్పుడు ఎడతెరిపి లేకుండా చినుకులు అనేవి వస్తున్నాయి. కాబట్టి ఇప్పటికి సుమారు 15 మిల్లీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదైందని అంచనా ఉంటుందండి. రైట్, థ్యాంక్ యూ సార్. చూశారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే మరీ ముఖ్యంగా 3 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయడంతో పాటు ఆయా జిల్లాల కలెక్టర్లకైతేనేమి ఆయా జిల్లాల ఉన్నతాధికారులకైతేనేమి ఇప్పటికే పలు ఆదేశాలు సూచనలు అయితే జారీ చేశారు. మొత్తం మీద కనుక తెలంగాణ మంత్రుల వారీగా చూసుకున్నట్లయితే అటువైపు ఖమ్మం జిల్లాకు పొంగులేట్ అయితేనేమి, ములుగు జిల్లాకు సీతక్క అయితేనేమి వీరందరి పర్యవేక్షణలో ఇప్పటికే అధికారులు మాత్రం అటువైపు ప్రజలను అప్రమత్తం చేశారనే చెప్పాలి. అంటే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికైతే మాత్రం గంటకు వర్షపాతం మరీ ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా హైదరాబాద్ లో లోతట్టు ప్రాంతాలైనటువంటి అంబర్పేట అయితేనేమి అలాగే అటువైపు మలక్పేట అయితేనేమి సిటీకి సంబంధించి అటువైపు సిటీ అవుట్కట్స్ అయితేనేమి వీటన్నిటికీ సంబంధించి ప్రజలను ఎప్పటికప్పుడు ఇప్పటికే జిహెచ్ఎంసీ సిబ్బంది అయితేనేమి హైడ్రా సిబ్బంది అయితేనేమి వీరందరూ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారు. రాబోయే 24 గంటల్లో వర్షపాతం మరింత అధికంగా ఉండనుందని అయితే మాత్రం ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం అయితే వెల్లడించింది. ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్.